ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమును వింటున్నటువంటి శ్రోతలారా, మీ అందరికీ కూడా ఒక మంచి శుభ సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను. మన యొక్క సమాజ జీవితంలో సహజంగా ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశారని లేదా వారి గురించి మనం ఏదైనా వినినప్పుడు మనకి విన్నప్పుడే వారి గురించి చాలా చెడుగా ఆలోచిస్తాము. మరి ఇక్కడ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని మరి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే, మీలో ఎవరైనాను ఎలాంటి పాపం చేయకపోతే మరి ఈ స్త్రీ మీద రాయి విసిరివేయుడు అని చెప్పి ప్రభువు వంగి నేల మీద ఏదో రాస్తూ ఉన్నట్లుగా ఉన్నారు. అప్పుడు ఒక్కరు కూడా వారు తీసుకొచ్చినటువంటి రాళ్లను మరి ఆ స్త్రీ మీద విసిరివేయలేదు. ఎందుకంటే తమ యొక్క పొరపాట్లను తాము తెలుసుకున్నారు. ప్రభువు వారిని ఖండించకుండానే, గద్దించకుండానే ఎంతో ప్రశాంతమైనటువంటి మనసుతో వారికి తెలియచేశారు. అప్పుడు అందరూ కూడా ఎవరి దారిలో వారు వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అడిగారు, వారంతా ఎక్కడమ్మా అని. మరి ఇదే విషయాన్ని ప్రభు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం చేసే ప్రతి పొరపాటును కూడా మన్నిస్తూ ఉన్నారు. తిరిగి మనం పాప సంకీర్తనం అనేటువంటి సాంగ్యం ద్వారా గురువు దగ్గరికి వెళ్ళి మన పాపాలను ఒప్పుకొని ఇక మీదట అటువంటి పాపములను చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము. గురువు మనకు పాప ప్రక్షాళన దయచేస్తూ ఉన్నారు. మరి ప్రభువు అంత గొప్ప మరి సాక్రమెంటును మనకి ఇచ్చినప్పుడు మనము ప్రేమ అనేటువంటి గుణమును కలిగి మన పొరుగు వారిని మన్నించలేకపోతూ ఉన్నాము. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఏ విధంగానైతే మరి రాళ్లతో కొట్టాలనుకున్నారు, మన జీవితాలలో కూడా మనం చేసే ప్రతి పొరపాటుకు కూడా రాళ్లతో కొడితే మనం ఎక్కడ ఉంటాం ఒక్కసారి ఊహించుకోండి. కావున ఈరోజు ప్రభువు పాపిని ద్వేషించట్లేదు, పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నారు. మరి తపస్కాలంలో ఉన్నటువంటి మనమంతా కూడా ఇంకా పాపకూపంలోనే పడి ఉన్నామా, లేదా సాధ్యమైనంత వరకు మన యొక్క మనసును మార్చుకొనుటకు ప్రయాసపడుతూ ఉన్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకుందాము.